జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు దేవుని నామానికి మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము డిసెంబర్ 11వ తేదీ లేఖన భాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 11వ వచనము, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవు కలిగిన వాడు ఇనుగాక. అవును, దేవుడు సంఘములతో అనగా మన యొక్క సార్వత్రిక సంఘంతో పాటి అలాగనే స్థానిక సంఘాలతో దేవుడు తన యొక్క వాక్యాన్ని మాట్లాడతాడు. మనం ప్రార్థన చేస్తాం అంటే ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం, మరి స్తుతించటం అనగా దేవుని నామాన్ని మహింపరచటం. వాక్యం అంటే దేవుడే తన వాక్కు ద్వారా మనతో మాట్లాడటం. సంఘానికి వాక్యం చేత ఉదక స్నానం చేస్తాను అని వాక్యం ద్వారా ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. అంటే మనము సరిదిద్దుకోవటానికి, మనలో ఉన్న మాలిన్యాన్ని శుభ్రం చేసుకోవటానికి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. అలాగనే 2 తిమోతి 2వ అధ్యాయం 16వ వచనములో మరి దైవావేశం కలిగిన ప్రతి లేఖనము మరి తప్పుదిద్దుటకు అలాగనే సరిచేయుటకు ఉపదేశించుటకు ఖండించుటకు నీతి అందు శిక్ష చేయుటకు కూడా ప్రయోజనకరమై ఉన్నది. వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నప్పుడు ఆ వాక్యమే మనకి నెమ్మదితో పాటు ఆశీర్వాదం కూడా ఇస్తాడు. రాత్రంతా ప్రయాసపడిన పేతురు మరి దేవుని యొక్క యేసుప్రభువు వారి ధోనిలో కూర్చోటానికి అవకాశం ఇచ్చాడు. ఆ యొక్క ధోనిలో కూర్చొని వాక్యాన్ని విన్న తర్వాత యేసుప్రభువు వారు లోకాసువార్త 5వ అధ్యాయం మరి 5వ వచనములో నీ యొక్క ధోనిని కొంచెము లోతుగా నడిపించి కుడి చేతి పక్కన వలమేయమన్నప్పుడు పేతురు అంటాడు, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, నీ మాట చొప్పున వల వేయుచున్నామని చెప్పి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టగలిగారు. అంటే దేవుని యొక్క వాక్యము మనల్ని ఆశీర్వదిస్తుంది. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, మన పాపాలను ఒప్పింపచేస్తుంది. కనుక ఈ యొక్క ఆత్మ చెవులు చాలా మంది అంటే కొంతమంది ఈ చెవితో వింటారు, ఈ చెవితో విడిచిపెడతారు. అలా కాదు, ఆత్మ చెవులు కలిగిన వాడు దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు వింటాడు. జాగ్రత్త ప్రకారం ఆ ప్రకారంగానే చేస్తాడు. దేవుడు మనం ఎప్పుడు ఏది ఇచ్చినా కానీ ఒక ఆజ్ఞ అనేది నా మాట విను అంటాడు. బాగా గమనించండి, రాజు అయిన సౌలు కూడా ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలి అంటాడు. కానీ మాట మీద తిరుగుబాటు చేసి తన యొక్క రాజు పదవిని పోగొట్టుకుంటాడు. తరతరాలు తనని మరి 1 సమూయేలు 13:13లో తరతరాలు సౌలు యొక్క రాజ్యం నిలవాలన్నది దేవుడి చిత్తమైతే దాన్ని పోగొట్టుకుంటాడు. ఈ దినము నువ్వు వాక్యం ద్వారా నేను హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు లోబడు, నీ కుటుంబం, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఒప్పుకోవలసిన పాపము 21వ వచనము మరి తూతైర సంఘం అనేది మరి పరిచర్యలో, సహనములో, విశ్వాసములో, భక్తిలో, మరి క్రియల విషయంలో కానీ పరిచర్య విషయంలో కానీ ఎంతో ప్రయాసపడింది. కానీ తప్పకొట్టే మోపవలసి ఉన్నది. ఏమిటి అనగా మరి అబద్ధ బోధకులు అంటే యెజబెలు లాంటి ప్రవక్తనీయులను అలాగనే విగ్రహమునకు బలిచ్చిన వాటిని తినమని కూడా దాసుల్ని బోధిస్తూ మోసపరుచుతున్నది. అవునండి, చాలా మంది భక్తిహీనులు ఎందుకు అయిపోతారు అంటే మరి బలహీనమైన పనులు చేయటం వల్ల. అంటే విగ్రహార్పితమైనది మనసాక్షిని బలహీనపరుస్తుంది. అలాగనే అబద్ధ ప్రవచనాలు ఈ అంత్య దినంలో అనేక మంది మరి మందిరాల్లో నుంచే అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు లేపబడతారు. వాక్యం మీద ఆధారపడి ఉండండి. ప్రవచనించటం నిర్లక్ష్యం చేయవద్దు, కానీ ఏ ప్రవచనాన్ని కూడా పరిశీలించాలని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే దేవుడు మొట్టమొదటిసారిగా మారు మనసు మార్చుకోవటానికి అవకాశం ఇస్తాడు. ఆదామా, నువ్వెక్కడ
అంటే నేను తినొద్దన్న పండును తిన్నావంటే నువ్వు ఇచ్చిన భార్యని భార్య మీద చెప్పాడు. అలాగనే ఆమె అవ్వ సర్పం మీద చెప్పింది. ఇలాగా వాళ్ళు శాపాన్ని తెచ్చుకున్నారు. అవునండి. గెహాజీ కూడా శాపం ఎందుకు పొందాడు? మరి ఎక్కడికెళ్ళావు అని అడిగినప్పుడు, నేను ఎక్కడికెళ్ళలేదు, నీ దాసుడిని, ఎక్కడికెళ్ళలేదంట. నా మనసు నీతో కూడా రాలేదా? ఆ నయమాను యొక్క రథం వెంట పరిగెత్తి నువ్వు వెండి బంగారం వస్త్రములు తెచ్చుకొనలేదా? ఇది సమయమా? ఆ! అవునండి. ఈ దినాలలో మరి దేవుని కంటే కూడా వెండి బంగారాలేంటి పరిగెత్తుతున్నారు, శాపాన్ని తెచ్చుకున్నారు. ఆ! ముందు మనసు మార్చుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. లేకపోతే మంచం పట్టిస్తానంటాడు. మరి విచ్చలుడిగా తిరుగుబాటు చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు వ్యాధులను కూడా పంపించి మంచాన ఏయగలడు. జాగ్రత్త. అందుకే దేవునికి భయపడి మనము మారు మనసు పొందుదాం. చివరిగా 17వ వచనము, జయించుని వానికి మరుగై ఉన్న మన్నాను భుజింతును. అవును, మనము గాని జయించినట్లయితే జీవవృక్ష ఫలములను అనగా మరి శోధన జయించినప్పుడు మరి నువ్వు కిరీటాన్ని పొందుకుంటావు. యోసేపు శోధన జయించాడు, అధికారి అయ్యాడు. సంసోను శోధనలో పడిపోయి మరి అంధుడైపోయాడు. జాగ్రత్త. నువ్వు శోధన జయించినప్పుడు మరి నీ మీద రెండవ మరణం ఉండదు. ఈ లోకాన్ని జయించేది మన విశ్వాసమే అని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము, విశ్వాసం. దేవుడు నాకు ఏదో ఒకటి ఇస్తాడు, మరి నాకేం తక్కువ చేయడు అని విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా చేయగలడు. మరి అటువంటి మాట మీద మనం ఆధారపడినప్పుడు, అంటే శోధన వచ్చినప్పుడు జయిస్తే దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం నీ కృపలో, నీ దయలో ప్రభా నాయనా, మరి ఆత్మ చెవులు ఉన్నప్పుడు సంఘములతో నువ్వు మాట్లాడుతావు, వాక్యం ద్వారా మాట్లాడుతావు అని తెలియజేస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. మరి మారు మనసు పొందటానికి మాకు సమయం ఇస్తున్నావు. మేము త్వరగా మనసును మార్చుకొని నీ వైపు తిరుగునట్లుగా దయచేయమని కోరుచున్నాం. అయ్యా, మేము నాయనా పాపాన్ని జయించే వాళ్ళంగాను, అయ్యా శోధని జయించే వాళ్ళముగా దయచేయమని నీ కృప అనుగ్రహించి బలపరచమని వింటున్నాం. బిడ్డలకు దీవెన ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవి